దేవునికి స్తోత్రం. కీర్తి హల్లెలూయా అనే సాంగ్ పాడుకునేటప్పుడు దయచేసి అందరూ మాతో కూడా చప్పట్లు కొడుతూ దేవాది దేవుని మహింపరిస్తే మేము కూడా ఎంతో ఉత్సాహంగా పాడడానికి అవకాశం ఉంటుంది. దయచేసి మాతో మీ అందరి గానాలను కలుపుతారని ఆశిస్తున్నాము. 2023 సంవత్సరం ఎంతోమంది ఈ కాలగర్భంలో కలిసిపోయారు. కానీ మనల్ని దేవుడు ప్రేమించి 2024 సంవత్సరంలోకి ప్రవేశిస్తున్న ఆ సంతోషాన్ని ఈ పాట ద్వారా మనం చూపిద్దాము. దేవుని వాక్యం విందము. మొదటి భాగముగా మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం నుండి
28వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని కనమాల దీపక్ అనిల్ కుమార్ గారు చదివి వినిపిస్తారు. ఇక్కడ కూడి వచ్చిన సంఘ కుటుంబ సభ్యులందరికీ దేవుడి నామంలో వందనాలు తెలుపుతున్నానండి. ఈ రోజు ఇచ్చిన దేవుని వాక్యము సమూయేలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము 17వ వచనం నుండి 28వ వచనం వరకు. అంతటా ఏలి నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవి ఆయన దయచేయను కాక అని ఆమెతో చెప్పగా ఆమె అతనితో, నీ సేవకురాలు నేను నీ దృష్టికి కృప నొందును గాక అనెను. తర్వాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయొచ్చు నాటి నుండి దుఃఖముఖిగా నుండుట మానెను. తర్వాత వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చిరి. అంతటా ఎల్కాను తన భార్య హన్నకు కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకును గనుక అన్న గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కన్నెను. యెహోవా మొక్కుకొని వీనిని అడిగితేనుకొని వానికి సమూయేలును పేరు పెట్టును. ఎల్కానాయుని ఆయన ఇంటి వారందరూ యెహోవాకు ఏటాట అర్పించి బలిని అర్పించుటకును మొక్కుబడిని చెల్లించుటకును పోయిరి. అయితే హన్న బిడ్డ పాలు విడిచే వరకు నేను రాను, వాడు యెహోవా సన్నిధిని ఆగుపడి తిరిగి రాక అక్కడనే ఉండినట్టుగా నేను వాణ్ణి తీసుకుని వస్తానని తన పెనిమిటితో చెప్పి వెళ్ళక ఉండను. కాబట్టి ఆమె పెనిమిటి ఎల్కాను, నీ దృష్టికి ఏది మంచిదో అది చేయము, నీవు వానికి పాలు మానిపించే వరకు నిలిచి ఉండుము, యెహోవా తన వాక్యమును స్థిరపరచును గాక అని ఆమెతో అనెను. కాగా ఆమె అక్కడనే ఉండి తన కుమారుని పాలు మానిపించే వరకు అతని పెంచుచుండను. పాలు మానిపించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని 3 కోడెలను తూమిడి పిండిను ద్రాక్ష రసపు తిత్తును తీసుకొని షిలోహు మందిరమునకు వచ్చెను. వారు ఒక కోడెను వధించి పిల్లవాడిని ఏలి వద్దకు తీసుకుని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లా అనెను, నా ఏలిన వాని ప్రాణము తోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవి ఆయన కనుకరించును. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించున్నాను. తాను బ్రతుకు దినమున వాడు యెహోవాకు ప్రతిష్ఠించని చెప్పిన. అప్పుడు వాడు యెహోవా అక్కడే మొక్కును. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మనం ఎక్కడో దీవించి ఫలించాం గాక. 2వ వాక్య పట్టణము లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం 17వ వచనం నుండి 28వ వచనం వరకున్న వాక్య భాగం. లూకా సువార్త 2వ అధ్యాయం 17 నుండి 28 వచనాలు డాక్టర్ అలైక్య ఫోర్డ్ వచ్చి చదివినిపిస్తారు. పరిశుద్ధ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్య భాగము లూకా సువార్త 2వ అధ్యాయము 17 నుంచి 28 వచనం వరకు ఇలాగ వ్రాయబడింది. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకునెను. అంతటా గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని కన్నవాటిని అన్నిటినీ గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందాయన పడకమునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకొను దినములు గడిచినప్పుడు ప్రతి తొలుచూలు మగపిల్ల ప్రభువునకు ప్రతిష్ఠ చేయబడవలెను అని ప్రభువు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును ప్రభువు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గువ్వల జతనైనను 2 పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకును
వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయిరి. యెరూషలేమునందు సిమెయోనను ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై యుండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లనెను. దేవుడి ఈ పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించుగాక. 3వ వాక్య పఠనము యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1 నుండి 10 వచనాలు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1 నుండి 10 వచనాలు యవన బిడ్డ నాన్సీ దెబోరా వచ్చి చదివినిపిస్తారు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు చదువుకును. జీవవాక్యమును కూర్చున్నది ఆది నుండి ఏది ఉండెనో మేము అది వింటిమో, ఏది వింటిమో కనులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేన్ని తాకి చూచినో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవం ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవము మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చుచు దాన్ని మీకు తెలియపరుచున్నాము. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమౌటకై మేము సంగతులను వ్రాయిచున్నాము. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమునూ లేదు. ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపుకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము మన ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేయును. మన పాపం లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనం పాపం చేయలేదని చెప్పుకొని ఎడల ఆయన అబద్ధకునిగా చేయవారం అగుదుము మరియు ఆయన వాక్యం మనలో ఉండదు. దేవుడు తన పరిశుద్ధం.
3 సంవత్సరాలు ఎంతో గొప్పగా దేవునికి థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రార్థన చేయుదము. కృప కలిగిన మా తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, ప్రార్థనను ఆలకించు మా దేవా, నీకు వందనాలు. మీ వాక్యము ధ్యానిస్తూ ఉండగా నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారమగునట్లు మేలు దయచేయమని ప్రభు యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోనండి. ప్రియమైన సంఘమా, తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నుండి ప్రేమ సమాధానములు మీ అందరికీ కలుగును గాక. 2023 సంవత్సరం చివరి ఘడియల్లో దేవుని మందిరంలో ప్రభువును ఆరాధించు కృప అనుగ్రహించినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. గడిచిన దినములన్నిట అనేక సంకటములలో, వ్యాకులతల్లో, అనారోగ్య పరిస్థితుల్లో, అవమానములలో, ఇరుకు ఇబ్బందులలో ప్రభువు మరణము తప్పించి బ్రతుకును ఇచ్చారు. సమస్యలను తప్పించి నెమ్మదిని ఇచ్చారు. ఇరుకులో విశాలతను కలుగజేశారు. 136వ కీర్తన మనం ఉత్తర ప్రత్యుత్తర రీతిని ధ్యానించాం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును, ఆయన కృప నిత్యముండును. ఆయన కృప, ఆయన ప్రేమను బట్టి రక్షణను, విమోచనను, క్షమాపణను, సమృద్ధిని అనుభవిస్తూ ఉన్నాం. కాబట్టి దేవుణ్ణి ఆరాధించి ఘనపరుస్తూ ఉన్నాం. భక్తుడైన పౌలు రోమీయులకు వ్రాయబడిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో యూనివర్సల్ ఎక్యూజేషన్ చేస్తాడు. ఏ భేదము లేదు, అందరూను పాపము చేసి
దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు ఉన్నారు. మరి గుడికి వచ్చేవాళ్ళు, గుడికి రాని వాళ్ళు, ప్రార్థన చేసుకునేవాళ్ళు, ప్రార్థన ఇష్టపడని వాళ్ళు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు ఉన్నారు. మరి ఆ సమస్యకి పరిష్కారము ప్రభు అయిన యేసుక్రీస్తే. భక్తుడైన పౌలు కూడా సౌలుగా ఉన్నప్పుడు అదే సమస్యలో ఆయన అనేకులకు సమస్యగా ఉన్నాడు. తన స్వంత ఆలోచన, మతనిష్ట, యవనమును బట్టి ఉన్న బలము, ఆయా విధానాల్లో ప్రయత్నం చేశాడు. ప్రభు ఆయన్ని పట్టుకున్నాడు. ఆయనలో పరిపూర్ణమైన మార్పు వచ్చింది. ఆ మార్పు వచ్చిన తరువాత ఆ ప్రభు కృప అనుభవించాడు. అనుభవించిన ఆయన ప్రభు ఇచ్చిన జవాబు చెప్తాడు. రోమాపత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో, పాపము వలన వచ్చు జీతము మరణం, అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు నందలి కృపావరము నిత్య జీవము. కృపావరము. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును. దేవుని కృపను బట్టి అనుగ్రహింపబడిన వరము నిత్య జీవం. ఆ నిత్య జీవాన్ని అందిపుచ్చుకోవడం, అంగీకరించడం, ఆయనను ఆశ్రయించడం, అది మనకు దీవెన. గడిచిన సంవత్సరం అంతా అనేక ఇబ్బందులు మనలను, సవాలులు మనలను ఇరుకుల్లో పెట్టినప్పటికీ ప్రభు దయ చూపి ఉన్నాడు. అందును బట్టి ఆ ప్రభువును ఆరాధిస్తూ ఉన్నాం. సమూయేలు మొదటి గ్రంథంలో ఒక ఆమెని చూస్తాం. మనందరికీ బాగా పరిచయమైన చరిత్ర. ఆ చరిత్రలో ఆమె తనకున్న అవమానకరమైన బాధను బట్టి ప్రార్థన చేస్తూ ఉంది. ఆ పెదవులు కదులుతూ ఉన్నాయి కానీ మాటలు వినబడ్డంలా. ఆ బాధ వల్ల సమయాన్ని మరిచిపోయారు ఆమె. అది దేవుని మందిరము మూసివేసే సమయము. ఈ దినాల్లో మనకి చాలా యాక్టివిటీస్ వచ్చేసినాయి, చాలా కార్యక్రమాలు వచ్చినాయి. దేవుని మందిరంలో కనబడ్డామా, కానుకిచ్చామా, వెళ్ళామా, అంటే మనం దేవుని దగ్గర అన్నీ హృదయపూర్వకంగా పంచుకోలేకపోతాం. ఆమె ఒక మాట అంటారు, మరి 15వ వచనంలో, ఆ మందిరంలో ఉన్న యాజకునికి ఆమెకు జరిగిన సంభాషణలో ఆ యాజకుడు ఆమెను గద్దిస్తాడు. ఎంతసేపు మత్తురాలవై ఉందువు, లేగు ఇంకెళ్ళు. అంటే ఆమె దేవుని మందిరాన్ని ప్రేమించిన ఆమె. కొన్ని పర్యాయాలు దేవుని పట్ల మనకున్న ప్రేమను పాస్టర్ గారు కూడా మిస్అండర్స్టాండ్ చేసుకోవచ్చు, ఎవరు గ్రహించకపోవచ్చు. మేలుకరమైన తలంపుతో మనం ఉంటే దాన్ని వేరే విధంగా అనుకునే వాళ్ళు ఉండొచ్చు. అక్కడ ఆ మందిరంలో ఉన్న యాజకుడు కూడా 14వ వచనంలో అంటాడు, ఎంతవరకు నీవు మత్తురాలవై ఉందువు, నీవు ద్రాక్షారసమును నీ యొద్ద నుండి తీసివేయుమని చెప్పగా. ఆమె 15వ వచనం ఎవరైనా చదవండి. హన్నా, అది కాదు నా ఏలినవాడా, చదవండి.
నేను మనోదుఃఖము గలదాననై ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు గాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. దేవుని బిడ్డలకు దేవుడు ఇచ్చిన అనేకమైన ఉత్కృష్టమైన ఈవులలో ప్రార్థన ఒకటి. మీ స్వంత వాళ్ళతో మీ ఫోన్లో మీరు మాట్లాడాలంటే సిమ్ కార్డు ఉండాలి, డబ్బులు ఉండాలి, ఆ సెల్ ఫోన్ టవరు లేదా నెట్వర్క్ ఉన్న ప్రదేశంలో మీరు ఉండాలి. మీ సృష్టికర్త అయిన దేవునితో మాట్లాడడానికి అవేమీ అక్కర్లా. నీ హృదయాన్ని తెరిచి, నీ నోరు తెరిచి, కొన్నిసార్లు నోరు కూడా తెరవకుండా మౌనంగా ప్రార్థన చేస్తాం. కాంటెంప్లేట్, మౌన ప్రార్థన చాలామంది అనుభవిస్తాం. కొన్నిసార్లు బిగ్గరగా చేయాలి, కొన్నిసార్లు మౌనంగా. దానికి ఏమీ అక్కర్లేదు. కానీ ఆ కృపను అనుభవించలేకపోతూ ఉన్నాం. నా హృదయమును, నా దుఃఖమును దేవుని సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. ఆమె లాంగ్వేజ్, యాటిట్యూడ్ గమనించదగినవి. ఎవరైనా మనల్ని సరిగా అర్థం చేసుకోకపోతే మనకి కోపం వస్తుంది. మనం మంచి పని చేసేటప్పుడు చెడుగా అంటే చాలా రౌద్రంతో రియాక్ట్ అవుతాం. ఆమె బ్రతిమలాడుతున్నట్టు, అది కాదు నా ఏలినవాడ, అంటే నా అధికారి, నా నాయకుడా, నేను మద్యము వల్ల మత్తుగా లేను. మనోదుఃఖము గల దాననై నా హృదయము కుమరించుకొనుచున్నాను. దేవుని దాసుడు ఆమెను దీవించాడు. ఆయన వెంటనే యాక్సెప్ట్ చేశాడు. 16వ వచనంలో ఆమె ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంది. చదవండి. నీ సేవకురాలనైన నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు. అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీని చెప్పుకొనుచుంటిన నేను. ఈ మాటల్లో ఒక మేనేజ్మెంట్, మేనేజింగ్ ద ఇన్సల్ట్, మేనేజింగ్ యాంగర్, మేనేజింగ్ గ్రీఫ్ అన్నవి కనపడతా ఉన్నాయి. ఇక్కడ కూర్చొని ఫోన్లో ఏదో సౌండ్ వస్తే చూసా. ఈ గూగుల్ ఫొటోస్లో 7 years బ్యాక్ అని కొన్ని పిక్చర్స్ వచ్చినాయి. ఏమిటా అని చూస్తే ఆ కాలంలో ఇదే తారీఖున మా అమ్మగారు శ్రీమతి సౌదామిని థియోఫిలస్ గారు ప్రభు సన్నిధికి పిలువబడిన తారీఖు. దగ్గర దగ్గర తెల్లవారుజాము 3 గంటలకి రామచంద్రపురం ప్రభు మాకిచ్చిన గృహంలో ఆమె ఆఖరు శ్వాస విడిచారు. ఆ ఫొటోస్ చూస్తూ ఉంటే ఇక్కడ నుండి మన ప్రియులు ఆర్చిబాల్డ్ గారు, చీకుర్తి ప్రభుదాస్ గారు, జోనాల్ శామ్యుల్ గారు, జైపాల్ గారు, అలాగే రవి మాస్టారు వారి కుటుంబం, పాల్ మాస్టర్ గారు వారి కుటుంబం, మెర్సీ రోజర్ గారు వారి కుటుంబం, ఇంకా చాలామంది ఇక్కడ నుంచి వచ్చారు. అది గమనించండి. December 31 మళ్ళా వాచ్ నైట్ సర్వీస్ ఉంది. January 1 ఫ్రెష్గా ఉద్యోగాలకి హాజరవ్వాలి. విశాఖపట్నం నుండి ఆమె వివాహమైన సంఘ పెద్దలు
బంధువులు వాళ్ళు వచ్చారు. రామచంద్రపురం చర్చ్ ఆ రోజు కూడా ఆదివారమే ఆరాధన కాబట్టి ఆరాధన అయిన తర్వాత 2 గంటలకి బరియల్ 2 to 4 అని ఏర్పాటయ్యి మరి అక్కడ బరియల్ జరిగింది. ఆ దృశ్యాలు గూగుల్ వాళ్ళు ఎందుకనో మరి అదేమిటో నాకు అర్థం కాదు కానీ కొన్ని యాప్స్ భద్రపరిచారు. నిజమే చాలామంది మన ప్రియులను పోగొట్టుకుంటూ ఉన్నాం దుఃఖ కారణమును బట్టి, బహు దుఃఖ కారణమును బట్టి. ఈ ఆరాధనలో ఈ సంఘంలో 2009లో బాప్తిస్మం తీసుకున్న 3 బిడ్డలు ఉన్నారు. వాళ్ళిద్దరు తల్లి 29వ తారీఖున ప్రభు సన్నిధికి పిలువబడ్డారు. మా అన్నయ్య గారి సతీమణి లూజింగ్ మదర్ బహు దుఃఖ కారణమును బట్టి. చాలాసార్లు మన దుఃఖాన్ని, మన వేదనను, అవమానాన్ని, కోపమును, ఆ బాధను ఈ 2 వచనాల్లో గ్రీఫ్, సాడ్నెస్, ఇన్సల్ట్, యాంగర్ ఇవన్నీ మేనేజ్ చేయడం ఎలా? చాలాసార్లు వీటిని బట్టి ఎఫిషియన్సీ టు పెర్ఫార్మ్ ఇన్ దేర్ రెస్పాన్సిబిలిటీ. చాలామంది విద్యలో వెనకబడతా ఉంటారు, కొంతమంది తమ పని సామర్థ్యంలో వెనకబడతా ఉంటారు. ప్రార్థన అన్నది నీ సమస్యలను ఎదుర్కొనుటకు ప్రభు ఇచ్చిన బహు బలమైనటువంటి సాధనం. ఆమె ఒక విక్టోరియస్ మోడల్గా మన మధ్య ఉన్నారు అన్న. ఆమె అంటుంది, యెహోవా సన్నిధిని నా ఆత్మను కుమ్మరించుకొనుచున్నాను. కొన్ని భాషల్లో హృదయము కుమ్మరించుకొనుచున్నాను. ఎంప్టీయింగ్ మై హార్ట్. నా హృదయంలో దిగులుంది, నా హృదయంలో కోపం ఉన్నది, అవమానము వల్ల కలిగిన భారము ఉన్నది. దాన్ని దేవుని పాదాల దగ్గర కుమ్మరిస్తూ ఉన్నాను. ఆమె ఓ మాట అన్నారు దేవుని దగ్గర, నువ్వు కానీ నాకు ఒక్క కొడుకునిచ్చి నా మీద ఉన్న నిందను తొలగించినట్లయితే ఆ కుమారుణ్ణి నీకు ఇస్తాను. ఆయనకి ఏం పేరు పెట్టిందంటే సమూయేలు. సమూయేలు అన్న మాటకు అర్థము దేవుడు వినువాడు. దేవుడు వింటాడు. విన్నాడంటే ఆయన మేలైన జవాబును ఇస్తాడు. నాకు జంబో జెట్ విమానం కావాలని నేను ప్రార్థన చేస్తే వింటాడా? ఇచ్చాడు అనుకుందాం. ఎక్కడ పెట్టుకుంటాను అది? జంబో జెట్ 747 విమానం కేఏ పాల్ గారి లాగా నాకు కూడా ఒకటి ఇవ్వు ప్రభు అంటే ప్రభు ఇవ్వలేడా? ఇస్తాడు. 600 మంది ప్రయాణం చేసి ఆ విమానాన్ని నేను ఒక్కడిని ఏం చేసుకుంటాను? ఏం జరుగుద్ది? ఒకవేళ ఆ టైర్ పంక్చర్ అయితే ఒక టైర్ కొనుక్కోగలనా నేను? అంటే మనం అడిగేవి అడగొచ్చు, దేవుడు ఇవ్వగలడు. కానీ మనకి ఏది మేలో ఆయన తన దయా సంకల్పమును బట్టి అనుగ్రహించువాడై ఉన్నాడు. అందుకే నీ కృప జీవము కంటే ఉత్తమము అన్నాడు. కొన్నిసార్లు దేవుడు ఈ ట్రాఫిక్ లైట్స్ని బట్టి పాస్ట్ గారు చెప్తారు, రెడ్ అంటాడంట. రెడ్ అంటే అది నీది కాదబ్బాయి, ఇట్స్ ఏ వైట్ ఎలిఫెంట్ ఫర్ యూ. నువ్వు దాన్ని భరాయించలేవు, అది నీది కాదు. మనకే కాదు, స్వస్థత వరం కలిగి ఆయన ప్రార్థన చేసిన జీవబృమాలు ఎవరి మీద ఉంచితే వాళ్ళు బాగుపడిన స్వస్థత వరము కలిగిన దైవజనుడు భక్తుడైన పౌలు
ఆయన నేను ఈ ముళ్ళు నా యొద్ద నుండి తీసివేయుమని ముమ్మారు వేడుకొంటిని అని అంటే ప్రభు అన్నాడట, నా కృప నీకు చాలు. ఆ సమస్య ఏమిటో చెప్పలా. బహుశా ఒకవేళ నువ్వు కానీ నాకు ఆ జంబో జట్టు ఇస్తే ప్రపంచం అంతా తిరిగి స్వార్థ చెప్పేస్తాను నేను అని అనొచ్చేమో. కానీ నాకు నీ జంబో జట్టు వద్దు, నువ్వు తిరగొద్దు, నువ్వు అక్కడ నా ప్రణాళికలో నువ్వు ఉండు సుమా అని ప్రభువు దీవిస్తాడు. ఆ దేవుని సంకల్పమును అంగీకరించుట. రెండవది ఎల్లో లైట్ అంట. ఎల్లో దేనికి గుర్తు? ఇప్పుడు ఎవ్వరూ ట్రాఫిక్ సిగ్నల్స్, ట్రాఫిక్ గీతలు ఏమీ పాటించుకోవట్లా. ఈ రాత్రి మరీ హడావుడిగా ఉంటుంది. తెల్లారే న్యూస్ పేపర్లో ఇంకుతో ప్రింట్ చేశారా, వీరోచితమైన వాళ్ళ రక్తంతో ప్రింట్ చేశారా అని అనుమానం వస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ ట్రాఫిక్ సిగ్నల్స్ కానీ ఆ సూచనలు కానీ మన క్షేమము కొరకు. ఈ కొంతమంది వాళ్ళకి ప్రమాదం తెచ్చుకుంటారు, రోడ్డు మీద అమాయకంగా ఉన్న వాళ్ళకి ప్రమాదాన్ని కలుగజేస్తారు. చాలా మెలకువగా ఉండవలసిన అవసరత ఉన్నది. యోనా దేవుని ట్రాఫిక్ లైట్ ఫాలో అవ్వలేదు కదా. యోనాకి దేవుడు ఎట్టెళ్ళమన్నాడు? యూ టర్న్ రైట్ టు నినివే అంటే నో 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 ఐ వాంట్ టు టర్న్ లెఫ్ట్ టు ఏ ఊరది? సంగీత గారు చెప్పండి. తర్షీష్ వెళ్ళాడు కదండి. ఏమెక్కాడు? నువ్వు నినివే వెళ్ళే వాడ ఎక్కయ్యా అంటే ఈయన ఏ వాడ ఎక్కాడు? తర్షీషు వెళ్ళే వాడెక్కాడు. ఏమైంది? పాపం ఆ వాడలో ఉన్న సరుకంతా సముద్రం పాలయ్యింది. ఈయన మాత్రం నిద్రపోతా ఉన్నాడు. ఆ వాడలో వాడికి నిద్ర ఎవరికి లేదు. జాగ్రత్త. దేవుడు ఇచ్చేటటువంటి ఆ సూచన, దీవెనకరమైనటువంటి నడిపింపు మనం అనుసరించాలి. ప్రభు పాదముల యొద్ద కనిపెట్టాలి, వినాలి. కొన్నిసార్లు కొంతమంది చెవులు మూసుకొని రోడ్డు దాటుతూ ఉంటారు. నువ్వు ఎంత ఆరణ కొట్టుకో, నువ్వు ఎట్టరా, నేను వెళ్ళిన తర్వాతే నువ్వు వెళ్ళాలి సుమా అని. చాలా పెంకిగా ఉంటారు. ప్రతిరోజు పెంకితనం గెలవదు. ఒకరోజు గాల్లో ఎగురుతాడు, తల్లిదండ్రులకు దుఃఖమే మిగులుద్ది. జాగ్రత్త. ఈ హన్నాని దేవుడు ఆగమన్నాడేమో. ఇట్స్ ఏ డిలే. థామ్సన్ చైన్ రిఫరెన్స్ బైబిల్లో ఈ భాగాల్లో డివైన్ డిలే అని ఉంటుంది. దేవుడు చేసిన ఆలస్యం. దేవుడు ఎందుకు ఆలస్యం చేశాడంటే, ఓ డాక్టర్ గారు విశాఖపట్నంలో వాక్యం చెప్తూ, ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ డాక్టర్ గారు, డాక్టర్ జయరాజ్ గారు, ఆయన ప్రభువు సన్నిధికి వెళ్ళారు. హన్నాకి కొడుకుని ఇచ్చేస్తే ఆమె కొడుకే మిగులుతాడు. ఒక్కోసారి దేవుని ప్రణాళిక, మన దీవెన ఆలస్యమైనప్పుడు అటు దేవుని కార్యము, ఇటు మన అవసరత రెండూ తీరతాయి. హన్నాకి కుమారుడు కావాలి, దేవునికి దేవుని దాసుడు కావాలి. సమూయేలులో దేవుని దాసుడైన యాజకుడు ఉన్నాడు, దేవుని దాసుడైన ప్రవక్త ఉన్నాడు, దేవుని ప్రజలను నడిపించిన న్యాయాధిపతి ఉన్నాడు. దేవుడు ఇచ్చాడు అని అంటే మనము ఊహించిన దానికంటే, ఆశించిన దానికంటే, అడిగిన దానికంటే అత్యధికముగా అనుగ్రహించగలడు. ప్రభు వైపు మనం చూడాలి. ఆమె దేవుణ్ణి అడిగి దేవుని యందు పొందింది. 20వ వచనంలో
చూస్తే హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకొని వీనిని అడిగి తిని అని అనుకొని వానికి సమూయేలను పేరు పెట్టెను. హీబ్రూ లివింగ్లో పేరు వారి యొక్క లక్షణాలను చరిత్రను తెలియజేస్తూ ఉంటుంది. చాలామంది పేర్లు వెనక కూడా అలాంటి కృప ఉంటుంది. సమూయేలు అన్న పదమునకు దేవుడు వినువాడు, నా మొర విన్నాడు, నన్ను కనికరించాడు, నా అవమానాన్ని తీసివేశాడు, నా నిందను తీసివేశాడు, నా దుఃఖమును నివృత్తిపరిచాడు, నాకు ఆనందము ఇచ్చాడు. 126వ కీర్తనలో మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగణముతో నిండి ఉండెను, మనము కలకనిన వారి వలె ఉంటిమి. ఎంత ఆనందం! ఎప్పుడో మీరు 3వ క్లాసులో కలిసి చదువుకున్న ఫ్రెండ్ మీరు ఏదో మార్కెట్లో రిలయన్స్లోనూ ఎక్కడో కలిసి బాగున్నావా, 40 ఏళ్ళు అయిపోయింది నిన్ను చూసి, ఏమే ఇట్లా అయిపోయావు ఏంటంటే, ఓ ప్రక్క ఆశ్చర్యం ఉంటుంది, ఓ ప్రక్క చెప్పలేని ఆనందం ఉంటుంది. ఇది నిర్మాణాత్మకమైన దీవెన. మరి ఆమె సమూయేలని పేరు పెట్టింది. ఆమెకు హ్యాబిట్ ఉంది. 21వ వచనంలో యెహోవాకు ఏటేటా బలి అర్పించుటకు మ్రొక్కుబడిని చెల్లించుటకును పోయారు. వాళ్ళకి వెళ్ళే అలవాటు ఉంది ఏటేటా దేవుని మందిరానికి. నీ మందిరావరణములలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. కారణం ఏంటంటే దేవుడు ఆయన బిడ్డల మొర విని జవాబు అనుగ్రహించువాడై ఉన్నాడు. 2 రోజుల క్రితం పెద్దలు కాటూరి విల్సన్ గారు ఫోన్ చేస్తే వారింటికి వెళ్ళాను. ముందు వారి కుమారుడు అనిల్ గారు చాలా అనారోగ్యంతో అందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. సంఘమంతా ప్రార్థన చేసింది, స్త్రీల సమాజం వారు, దైవజనులు. దేవుడు ప్రమాదం నుండి ఆ బిడ్డను తప్పించాడు. అనారోగ్య పరిస్థితుల్లో మరి 116వ కీర్తనలో అంటాడు, మరణము చూడకుండా నా ప్రాణమును నీవు తప్పించి ఉన్నావు, కన్నీరు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. మరి విల్సన్ గారి కుమార్తె నవీన మంజులా గారు, మరి ఒరిస్సాలో ఉంటూ ఉన్న వారి పెద్ద కుమార్తె నళిని జూడిత్ గారు, మరి ఉయ్యూరు సంఘానికి ప్రార్థించిన అందరికీ కృతజ్ఞతలు అని తెలియజేశారు. మరి ప్రార్థన దేవుని బిడ్డలకు దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత ప్రార్థన, దాన్ని మరువకూడదు. కానీ సాతాను ఏం చేస్తాడంటే, మీరు ఏ పని చేయండి మరో పని గుర్తురాదు, ప్రార్థన చేయడానికి మోకరించండి, ఎప్పుడెప్పుడో వదిలేసిన పనులన్నీ కళ్ళు మూసుకోగానే వెంటనే గుర్తొస్తాయి. ఓజే హ్యాలెస్బీ అనేటటువంటి భక్తుడు ప్రార్థన గురించి వ్రాస్తూ, పెర్సివరెన్స్, దీక్షతో ప్రార్థన చేయాలి అంటాడు. మరి ఆమె అన్నట్లు ఆ కుమారుణ్ణి దేవునికి ఆమె ఇచ్చారు. ఇది చరిత్ర. కొన్నిసార్లు సండే స్కూల్లో అన్న కథ తెలుసా అంటూ ఉంటారు. కథ అన్న మాట పాడవచ్చా, మనం చరిత్ర అన్న మాట పాడాలా? ఏమండి, ద స్టోరీ ఆఫ్ జీసస్ అంటాం. స్టోరీ వేరు, హిస్టరీ వేరు కదా. చాలా పర్యాయాలు
హిస్టరీని స్టోరీ చేసేస్తూ ఉంటాం. స్టోరీ చేసేస్తే ఏమవుద్ది? సత్యం పలచబడుద్ది. చారులో నీళ్లు పోసేస్తే అది చారు అవుద్దా? కొన్నిసార్లు సర్ది పెట్టాలంటే సాంబార్లో నీళ్లు పోతాయి. అది ఎప్పుడైనా దరిద్రంలో దరిద్రం చెల్లుబడి అవుద్దేమో కానీ, ఏమండి, మంది పెరిగితే మజ్జిగ పలసన అవుద్దంట. చరిత్ర వేరు, కథ వేరు. మన చరిత్ర దేవుని మందిరంలో మననం చేసుకోవాలి. ప్రభువా, ఈ 23వ సంవత్సరం ఎన్ని పర్యాయాలు నేను అనారోగ్యానికి గురయ్యాను, ఎన్ని పర్యాయాలు సంకటములకు గురయ్యాను, అవమానానికి గురయ్యాను. ఒక్కొక్కరిది ఒక్కొక్క ఇబ్బంది. మనుష్యులను నమ్మినందుకు మోసపోయాను. నమ్మితేనే కదా మోసపోయేది, నమ్మనప్పుడు మోసపోం కదండి. మనకి తెలిసిన వాళ్ళు, మనం నమ్మిన వాళ్ళ వల్లే మనం మోసపోతూ ఉంటాం. వారి నోరు తెరిచిన సమాధి అంటాడు, వారి నాలుక తేనె పూసిన వాడిగల ఖడ్గము వంటివి అంటాడు. చాలా మోసకరమైన మనుష్యుల వల్ల ఆర్థికంగా దెబ్బతిని, మనస్సులో గాయపడి, గౌరవం పోయి, ఇవన్నీ హన్నాలో ఉన్నాయి. ఆమె సంపన్నురాలు, ఆమె భక్తి కలిగిన ఆమె, పట్టుదల కలిగిన ఆమె. షీ ఈజ్ ఎ క్యాపబుల్ పర్సన్. మేనేజ్మెంట్ తెలిసిన ఆమె. ఆమె మేనేజ్మెంట్ సీక్రెట్ ప్రేయర్. ప్రియా దేవుని బిడ్డలరా, భక్తుడైన లూకా ప్రభువు చరిత్రను తరచి పరిష్కారముగా తెలుసుకొని వ్రాస్తూ ఉన్నాడు. 25వ తారీఖున క్రిస్మస్. నేను కూడా కొత్త బట్టలు కుట్టించుకుందామని నా సూట్ కేసు తీస్తే ఈ సూట్ క్లాత్ వచ్చింది. మీలో చాలామందికి తెలుసు, రవి మాస్టర్ గారికి చుట్టం జీవామృతరావు గారని ఢిల్లీలో ఉండేవాడు. ఓ పర్యాయం నేను క్రిస్టియన్ మెడికల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీలో 3 వారాలు కౌన్సిలింగ్ అండ్ ప్రేయర్ అనేటటువంటి సెషన్ మీద ఒక వర్క్షాప్కి వెళ్ళాను. పాస్టరల్ కౌన్సిలింగ్, కేర్ అండ్ ట్రైనింగ్. ఇక్కడికి వచ్చిన తర్వాతే వెళ్ళి, అంతకుముందు జీవామృతరావు గారు బ్యాప్టిస్ట్ ఫెడరేషన్ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారు. ఆ కార్యక్రమాలకి అబ్రహాం లింకన్ గారు, వేమగిరి సూర్యారావు గారు చాలా ఏళ్ల క్రితం వచ్చారు. మా పిల్లలకు అప్పుడు 3 సంవత్సరాలు 7 సంవత్సరాల ఆ రేంజ్. వాళ్ళతో వెళ్ళాం. ఆ టైంలో జీవామృతరావు గారు మన ఉయ్యూరు ఆసుపత్రి నుంచి ఫార్మసీ ట్రైనింగ్ అయ్యి, దేవుని కృపా నడిపింపులో న్యూఢిల్లీలో స్టీవెన్ హాస్పిటల్ అని చెప్పిన చాలా పెద్ద ఆసుపత్రి, అక్కడ ఫార్మసిస్ట్గా పనిచేస్తూ ఉన్నారు. మన చుండ్రు యేసుదాస్ గారు వారి బావమరిది ఆయన్ని కలుసుకోవడానికి వెళ్ళాను. ఇక కొన్ని గంటల్లో రిటర్న్ రైలు ఎక్కేయాలి విజయవాడ రావడానికి. మాకు సర్టిఫికేట్ ఇచ్చి ఆ భోజనాలు అన్నీ అయిపోయినాయి. ఆటో తీసుకొని వాళ్ళ ఇల్లు ఎత్తుక్కుంటా వెళ్ళి, నేను ఇలాగ వచ్చాను, మిమ్మల్ని చూడటం సరదా. మా నాన్నగారిని, సిబిఎం హాస్పిటల్ని, రెవరెండ్ జోసఫ్ గారిని, వేదాంత బాబు గారిని, చాలామందిని జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన. చిన్న ప్రార్థన చేసి వచ్చేసేటప్పుడు ఈ క్లాత్ ఇచ్చాడు, రేమండ్ సూట్. దాన్ని జాగ్రత్త పెట్టాను. ఎన్నేళ్ళు అయిందో? 8 ఏళ్ళు. ఎందుకు ఇవి జ్ఞాపకం చేస్తా ఉన్నానంటే, ఇట్స్ హిస్టరీ. ఆ తర్వాత ఆయన కొంతకాలానికి ప్రభు సన్నిధికి వెళ్ళారు. ఈ చరిత్ర, బైబిల్ ఈజ్ నాట్ ఏ స్టోరీ బుక్.
అవి వారికి సంభవించి మనకి దృష్టాంతములుగా ఉండుటకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. వైద్యుడైన లూకా తరచి పరిష్కారముగా తెలుసుకొని వ్రాస్తూ ఉన్నాడు. ఇక్కడ కోర్టు సీన్ విషయాలు కూడా ఉంటాయి. కోర్టులో నేను చెప్తున్నాను కదండి, నమ్మండి అంటే ఎవడు నమ్మడో, సాక్షి ఎవరో అని అడుగుతాడు కదండి. మీరు గమనించండి, ఈ బిబ్లికల్ బుక్స్లో చాలా కోర్టు సీన్ వ్యవహారం కనబడుద్ది. లూకా శిశువైన యేసుక్రీస్తు ప్రభువు యెరూషలేము మందిరమునకు ధర్మశాస్త్ర మర్యాద చొప్పున తీసుకొని రాబడ్డాడు అనడానికి ఇద్దరు సాక్షులను ప్రవేశపెడతా ఉన్నాడు. ఒకరు, ఆయన పేరేం పేరు, సండే స్కూల్లో నేర్చుకుంటారు, ప్రతి సంవత్సరం ఈ ప్రస్తావన వస్తుంది. యవన బిడ్డలు చెప్పాలి. ఒక ఆయన పేరేం పేరు, సమయోను. మరొక మహిళ ఉంటుంది, ఆమె పేరు కూడా హన్న, ప్రవక్త్రియగు హన్న. ఈ చదవబడిన వాక్య భాగంలో ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు అన్న పదం రిపీట్ అవుద్ది. ప్రభువు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు, యాజ్ పర్ ద బుక్ ఆఫ్ ద లార్డ్. అంటే వాళ్ళు దేవుని వాక్యమును బట్టి నడుచుకొనుట. యవన బిడ్డలు చక్కగా పాట పాడితే ఎంత అందంగా ఉందో, చాలా రమ్యము. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. మరి దేవుని బిడ్డలు, యవన బిడ్డలు, దావీదు 119వ కీర్తనలో అంటాడు, యవ్వనులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. చాలా పర్యాయాలు నా వైఖరి, నా విధానము, నా ప్రవర్తనా శైలి దేవుని వాక్యాన్ని బట్టి ఉన్నదా, దేవుని వాక్యపు వెలుగులో పరిశీలన చేయబడినప్పుడు అది కొలతకు నిలువబడేటట్లున్నదా? కొన్నిసార్లు ప్రోగ్రెస్ కార్డులో మీకు ఎప్పుడైనా 0 మార్కులు వచ్చినాయో లేదో చెప్పుకోలేము, సిగ్గుపడతాం కదా. ఆ 0ని 9 చేసి మళ్ళీ దాని పక్కన 1 0 ఇత్తేమో 2 0 ఇత్తేమో కుడివైపునో ఎడమవైపునో పెడితే 90 అవుద్ది కదా. ఈ ఆల్టరేషన్ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అంటే నాకు 0 వచ్చింది, నేను ఫెయిల్ అయ్యానని ఎవరూ చెప్పుకోవడానికి ఇష్టపడం. కానీ we need to confess our failure at the feet of the Lord. అదే ప్రభు సువార్త. ప్రభు కృప ఏమిటంటే, ప్రభువా నేను ఓడిపోయాను, నేను చేతకాని వాణ్ణి, అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గలవారి మధ్యను నివసించువాడను అని ఆశ్రయించినప్పుడు ఆ ప్రభువు తన పాపమును బట్టి పరిహారము నొందినవాడు, తన అతిక్రమమును బట్టి ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ఆ యెషయా 6వ అధ్యాయం ఆ దర్శనంలో కారుతో బలిపీఠము మీదనున్న నిప్పులలో నుండి ఒక నిప్పు తీసి పెదవులకు తగిలించి, ఇప్పుడు నీకు ప్రాయశ్చిత్తము ఆయను. యేసు రక్తము మనకు ప్రాయశ్చిత్తము. ఇది చరిత్ర. చాలామంది ఈ చరిత్రను, వాస్తవాన్ని ఎదుర్కోవడానికి భయపడి చాలా భ్రమ పెట్టే ఆర్గ్యుమెంట్స్ చాలా ఉంటాయి. జాగ్రత్త. లోకంలో ఉన్న నేత్రాశ, లోకాశ, జీవపు డంబము భ్రమ పెట్టినప్పుడు భ్రమకి లొంగిపోవద్దు. బైబిల్లో ముందే చెప్పాడు, 1000 సంవత్సరాల క్రితమే,
నీ హృదయము మాయలలో చిక్కుకొని. అలా అక్కడ లేదు, కానీ ఆ మాటల్లో మాయబుచ్చేస్తాడండి. ఎంత మాయబుచ్చేస్తాడంటే ఆ మాటలు వినేటప్పటికీ, మాకు ఇంటర్మీడియట్లో నియాజ్ మహమ్మద్ గారని ఒక ఇంగ్లీష్ లెక్చరర్ ఉండేవాడు. ఈ AG&SG కాలేజ్, ఎప్పుడో 78-80 సంవత్సరాల్లో సంగతి, యవనస్తులకు తెలియదు. ఆయన మాట అనేవాడు, ఈ అడ్వర్టైజ్మెంట్ ప్రాపగాండా వల్ల మనుష్యులు వాడికి అక్కర్లేనిది కూడా కొనుక్కొని తెచ్చేసుకుంటూ ఉంటాడు. ఆయన ఒకటి ఇంటికి వెళ్తే అక్కడ టైర్ ఉందంట. ఏంట్రా టైర్ కొనుక్కున్నావు ఏంటంటే, ఆ అడ్వర్టైజ్మెంట్ చాలా బాగుందని టైర్ తెచ్చేసుకున్నాడు. ఆడికి స్కూటరు లేదు, బండి లేదు. బహుశా ఏమో దేవుడు ఆయన దీవించాడేమో, తర్వాత నాడా కొనుక్కున్న తర్వాత గుర్రాన్ని కొనుక్కున్నాడేమో. అంటే హృదయము మాయలలో చిక్కుకొని, నువ్వు ఒక్కొక్క దాన్ని చూచినప్పుడు, నువ్వు ఒక్కొక్క దాన్ని విన్నప్పుడు అది వాస్తవమా కాదా? ఈ ట్రాక్టర్ టైరు నా స్కూటర్కి పడుతుందా? ఈ ట్రాక్టర్ టైరు నా సైకిల్కి పడుతుందా? టైర్ కావాలి, పిల్ల అమ్మాయి కాలేజీకి వెళ్ళాలంటే సైకిల్కి టైర్ కావాలి. ట్రాక్టర్ టైర్ సరిపోద్దా? ట్రాక్టర్ టైర్ కూడా టైరేగా. కొన్నిసార్లు మనం కోరుకునే కోరికలు గ్రాండ్గా ఉండాలని అనుకుంటూ చాలా స్టూపిడ్గా కూడా ప్రవర్తిస్తూ ఉంటాం. అందుకే యవ్వనులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపుము. నీ పెద్దల పట్ల, నీ యోగక్షేమముల కొరకు నిత్యము నలిగే తల్లిదండ్రుల పట్ల నీ నడవడి ఎలాగునా ఉన్నది. చక్కని పాట పాడారు. ఎడారిలాగా ఉన్న జీవితానికి నువ్వు చక్కగా వికసించే పువ్వులను, ఆ పదాలు ఐ డింట్ గెట్, కానీ నా మనసేమో 307వ పాట మీదకి వెళ్ళిపోయింది. హే ప్రభు యేసు, హే ప్రభు యేసు, కలుష ఎడారిలో కలువలు పూయుట సిలువ విజయము గదా. ఎండిపోయిన, అవమానంతో నలిగిపోయిన, మోడువారి ఉన్నటువంటి, అన్నీ ఉన్నా మోడువారి ఉన్న నా బ్రతుకు కలకలలాడే కదా. కలుష ఎడారిలో కలువలు పూయుట సిలువ విజయము కదా. ఒకసారి పాడదాం ఆ పాట, చక్కగా ఉంటుంది. 307 హే ప్రభు యేసు, హే ప్రభు యేసు. ఆ పాటలో ఆ చరణం పాడదాం. రెండోది ఇంకోటి ఉంటుంది అక్కడ, మానవ మైత్రిని సిల్వ పతాకము దానము చేసే కదా. ఈ 2 చరణాలు పాడదాం. కానన తుల్య సమాజములో హీనత చెందెను మానవత. ఈ 2 చరణాలు పాడదాం దయచేసి. సమాజములో హీనత చెందెను మానవత, కానన తుల్య సమాజములో హీనత చెందెను మానవత, మానవ మైత్రిని సిల్వ పతాకము దానము చేసే గదా. సిల్వధరా పాపహరా శాంతికరా, హే ప్రభు యేసు, హే ప్రభు యేసు. కలువరిలోని శాంతి సుధా సెలయేరుగా ప్రవహించే గదా. కలువరిలోని శాంతి సుధా సెలయేరుగా ప్రవహించే గదా. కలుష ఎడారి
ఎడారిలో కలువలు పూయుట కలుష ఎడారిలో కలువలు పూయుట సిలువ విజయము గదా సిల్వదరా పాపహరా శాంతికరా हे प्रभु येसु हे प्रभु येसु हे प्रभु देवसुता सिल्वदरा पापहरा शांतिकरा हे प्रभु येसु हे प्रभु येसु కలువరిలో ఆ సిలువ సుధ ప్రవహించే కదా అంటే సుధ అంటే అమృతం. అమృతం అంటే మరణము నుండి జీవములోనికి తీసుకొని వెళ్ళే హెవెన్లీ డ్రింక్. అది దాని పరమార్థం, అర్థము పరమార్థం. ఆ కలువరిలో ప్రవహించిన సిల్వ సుధ సెలయేరుగా ప్రవహించే కదా. సెలయేరు అన్నది ఆ స్ట్రీమ్ సన్నగా ఉంటుంది కానీ చాలా బలం ఉంటుంది, కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. సెలయేరు స్ట్రీమ్లో ఫ్లోలో కొన్నిసార్లు కార్లను తోసుకెళ్ళిపోతే, కొన్నిసార్లు బలమైన వాహనాలను తోసుకెళ్ళి. ఆ సిలువలో ప్రభువు కార్చిన రక్త ప్రభావము వల్ల నీ పాప నైజము, నీ ఓటమి స్థితి, నీ భయంకరమైన దుస్థితి ప్రతిదీ కూడా మారిపోయి కలుష ఎడారిలో కలువలు పూయుట సిలువ విజయము కదా. కలుష ఎడారి అంటే భయంకరమైనటువంటి ఎడారి. ఈవెన్ ద మాయిశ్చర్ ఈజ్ నాట్ దేర్. అలాంటి భయంకరమైన ఎడారిలో కలువ పువ్వు ఎక్కడ పోస్తుంది? చెరువులో పోస్తుంది. చిన్నప్పుడు గుడే సాహిబ్ గారి చెరువులోకి వెళ్ళి సామర్లు కలువలు తీసుకొచ్చి ఫుల్ వాటర్లో ఉంటుంది. అది అంటే అసాధ్యమైన వాటిని ప్రభువు సిలువ విజయము సాధ్యము చేయగలదు. చక్కనే పాట పాడారు, జయ హే జయ హే. మరి ఆ దేవుని మరణపు కోటలో మరణమే సమస్య. ఈ కానన తుల్య సమాజములో హీనత చెందెను మానవ. కానన తుల్య సమాజం అంటే ద వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ టెర్రరిజం. కనానిజం అంటే మా రాజ్యాన్ని మేము పరిపాలించుకోవాలి, ఈ రోమా వాడెవడో, ఈ గ్రీకు వాడెవడో, మేము హెబ్రీయులము, అబ్రహాము సంతానము అని హింసాత్మకమైన వాదనలోనికి వెళ్ళినటువంటి వారు. ఈనాడు మత ఛాందస వాదము వల్ల హింస పెరిగింది. అదే జరగకూడదు జరిగింది మణిపూరు రాష్ట్రంలో. భయంకరమైనవి జరిగాయి. ఈ 2023వ సంవత్సరంలో వ్యక్తిగా, విశ్వాసిగా నీకు, సంఘముగా, స్థానిక సంఘమునకు, సార్వత్రిక సంఘముగా ప్రపంచమంతటా అనేక సంఘటనలు జరిగాయి. టెర్రరిజం. ఆ టెర్రరిజం నేపథ్యంలో మానవత్వం అన్నది మచ్చుకైనా లేకుండా పోయింది. ఏమిటి? ఆ పాస్టర్ డేవిడ్ అన్న ఆయన్ని శిరఛేదం చేయడం ఏంటి? ఆయన ఇంటి దడికే దానిని వేలాడగట్టి ఈ యేసు మార్గం అంటే మీ మార్గం ఇది అవుతుందని ఒక వార్నింగ్గా పెట్టడం ఏమిటి? ఆ దృశ్యాలను చిత్రీకరించడం ఏమిటి? వార్నింగ్గా సోషల్ మీడియాలో ఉంచటం ఏంటి? మేము జయము పొందాము అని రొమ్ము విరుచుకు తిరుగుతా ఉన్న హింసావాదులను ప్రశ్నించే స్వరము లేకపోవడం ఏంటి? అధికారులు మౌనము వహించడం ఏమిటి?
కానన తుల్య సమాజం. హీనత చెందెను మానవ. ఆయన పేరు సమాధానకర్తయగు అధిపతి. ఇట్స్ నాట్ వయలెన్స్ బట్ డైలాగ్. హింస చేయడానికి పిలవలేదు కానీ ప్రకటించుటకు తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము ఇచ్చెను. ఆ చరిత్ర దాన్ని అంటాడు. మనం ప్రతి పర్యాయము ప్రభు బలను సమీపించేటప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయంలో సంగతి అక్కడ అంటాడు, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేము ఏది వింటిమో కన్నులారా ఏది చూచితిమో. ఇట్స్ నాట్ ఇమాజినేషన్, ఇట్ ఈజ్ నాట్ ఫిక్షన్, ఇట్ ఈజ్ ద ఎక్స్పీరియన్స్. మేము ఆ స్వరమును విన్నాము, మేము ఆ దృశ్యమును చూచాము, మేము ఆ దీవెనలో పాలిభాగమైన వారము, అదే మీకు తెలియచేయుచున్నాము అంటాడు. ఒకసారి చదవండి ఎవరైనా బిగ్గరగా. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు. మైకులో దయచేసి నెమ్మదిగా చదవండి. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో కన్నులారా ఏది చూచితిమో ఏది నిదానించి కనుగొంటుమో మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. భౌతికమైన జ్ఞానేంద్రియాలు అన్నిట్లో అనుభవించింది, చూచినది, విన్నది, తాకి చూచినది, అక్కడ ఉన్నది ఏది ఉండెనో దానిని మీకు తెలియచేయుచున్నాము. మరి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. ఇట్స్ ఎ విట్నెస్. సాక్ష్యం ఎక్కడండి? ఎక్కడ వాడతారు? కోర్టులో వాడతారు కదా. నీ జోబు వాడు కొట్టేశాడా? ఎవడైనా చూశాడా? ఎవడో చూడలేదు, అయితే కేసు కాదు. ఏమండి, ఆ కోర్టులో శిక్ష పడాలంటే కనీసం 2 సాక్షులు ఉండాలి. మేము సాక్ష్యం ఇచ్చుచున్నాము. ఆ 12 మంది వాళ్ళలో ఒకడు జారిపోయినప్పటికీ వాళ్ళు లోకమంతటికీ సాక్ష్యం ఇచ్చారు. నీవున్న ప్రదేశంలో ప్రభువు సాక్షి అయి ఉండాలి. 2024వ సంవత్సరం నీవు దేవుని సాక్షిగా ఉండాలి. ఆమె దేవుని సాక్షిగా దేవుని మందిరానికి ఆ కుమారుణ్ణి తీసుకొని వచ్చి అంటుంది, వీడు తాను బ్రతుకు దినములన్నిట యెహోవాకు ప్రతిష్ఠితుడు. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 28వ వచనం మధ్య నుండి చదువుతున్నాను. అంటే ఆమె ఆ తల్లి అంటుంది, ధనికురాలు, లేక పుట్టిన బిడ్డ, లేక పుట్టిన బిడ్డనే సొంత బంధువులకు కూడా చూపించరండి. పిల్లోడు బాగున్నాడంటే బాగున్నాడులే, ఆడు పక్క గదిలో ఉన్నా కానీ వాళ్ళ నాయనమ్మలు ఏమో ఏ కంట్లో ఏ దుష్టత్వం ఉందో అప్పుడప్పుడు ఆటోల మీద రాసి ఉంటుంది, నరకోచ నీకో నమస్కారం. ఏమంటే ఏం మరి చాలా సెంటిమెంట్లు ఉంటా ఉంటాయి కదా. ఒక్కొక్క కన్ను, ద ఈవిల్ ఆఫ్ ద ఐ. అమ్మో ఆమె కన్ను పడిందంటే ఆడు మాడిపోతాడండి, అస్సలు ఆమెకు చూపించకూడదండి. కానీ లేక పుట్టిన ఈ బిడ్డని దేవుని మందిరానికి తీసుకొని వచ్చి వాడు ఇక్కడే ఉండాలి. ఆమెలో ద కమిట్మెంట్, ద కన్సిస్టెన్సీ, ద కరేజ్. దేవుడు నాకు ఇచ్చాడు, నేను దేవునికి ఇవ్వడానికి భయపడదు. నువ్వు దేవునికి ఇస్తే ఆ చిన్న పిల్లోడు 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు దేవునికి ఇచ్చినప్పుడు ప్రభు ఏం చేశాడు? వాటిని ఎత్తుకొని
విరిచి ఆశీర్వదించి మరలా ఇచ్చాడు. ఒకవేళ ఆ పిల్లోడు తినుంటే వాడికి కూడా సరిపోయేమో కాదేమో. కానీ 5,000 మంది తృప్తిగా తిన్న తర్వాత 12 గంపలను ఎత్తిరి అని ఉంది. యు గివ్ యువర్ లైఫ్, యు గివ్ యువర్ బ్లెస్సింగ్స్, యు గివ్ యువర్ ప్రాబ్లమ్స్. నువ్వు సాల్వ్ చేయడం కాదు, దేవుడు సాల్వ్ చేస్తే అది ఎంత దీవెనకరంగా సాల్వ్ చేయగలడో నువ్వు చూస్తావు. నీ చుట్టూ ఉన్నవారు దేవుని సాక్ష్యాన్ని చూస్తారు. మనం ఇవ్వాలి దేవునికి. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠ. 40 రోజుల సీజను ప్రభువా, ఆదివారం 10 గంటల నుంచి 1 గంట వరకు నీది, ఆ తర్వాత నీది కాదు. టైం టేబుల్ బట్టి కదండి. ఏమండి గుడికి వెళ్ళాలంటే టెన్షన్గా తయారు. 1 గంట వరకే, 1 గంట తర్వాత ఇంజిన్ మారిపోతూ ఉంటుంది. ఇక్కడ కమిట్మెంట్ ఫర్ ద హోల్ లైఫ్. వాడు తాను బ్రతుకు దినములన్నిటను యెహోవాకు ప్రతిష్ఠితుడు. ఒక్క వచనం చూచి ముగించుకుందాం. రోమీయులకు వ్రాయబడిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు. చదవండి, మైక్లో చదవండి, అది చదువుకొని ముగించుకుందాం. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. దేవునికి ప్రతిష్ఠించుకొనండి, సమర్పించుకొనండి. పరిశుద్ధమును దేవునికి అనుకూలమును సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు ప్రతిష్ఠించుకొనుడి. ఓ ప్రశ్న వేస్తాడు ఈ భక్తుడు పౌలు పత్రికలో, కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రికలో 3వ అధ్యాయం 15వ వచనంలోను 6వ అధ్యాయంలోను ఈ భాగం ఉంటుంది. యు ఆర్ ద టెంపుల్ ఆఫ్ ద లార్డ్. మీరు దేవుని మందిరమై ఉన్నారు, దేవుని ఆలయమై ఉన్నారు. మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఈ 2024వ సంవత్సరం అంతా ఆ ప్రభు కాపుదల, శుభము, ఆరోగ్యము, సమృద్ధి మీ అందరికీ తోడై ఉండాలని ప్రభు నామమున దీవిస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాం. దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. నేను కొన్ని మాటలు మమ్మను మీకు సమర్పించుకొనుటకు, మిమ్మను ఘనపరచుటకు, మీ దీవెన స్వతంత్రించుకొనుటకు దోహదపడులాగున దీవించుమని ప్రభు యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.